ఏమా ఆ జాకెట్ రోజంతా వేసుకుంటున్నావే, చెమట పట్టట్లేదు? ఆ రోజుల్లో మేమందరం జాకెట్ వేసుకునే వాళ్ళం కాదు. ఇప్పేసేయమ్మా, ఇప్పిమ్మంటున్నాను కదా. అయ్యో అప్పుడు ఎలా ఉంటుందో నేను చూస్తాను కదా. పాటలు కూడా విని ఇప్పిమ్మంటున్నాను కదా. పల్లెల్లో పల్లీలు అమ్ముకునేవాడిని పట్నం తీసుకొచ్చి నరకం చూపిస్తున్నావు. మలయాళం, హిందీ, కన్నడ ఏదైనా పర్లేదు, కానీ ఈ ఆంధ్ర మాత్రం సెట్ అయ్యలేదు. వీడు మాత్రం చిన్న స్టూల్తో స్టైల్గా వెళ్ళిపోతున్నాడు. నా చేత సోఫాలు మంచాలు మోయిస్తున్నాడు. ఒళ్ళు హోనం అయిపోతుంది. రేయ్ మధురై, అక్కడేంట్రా తొంగి చూస్తున్నావు? ఎప్పుడు చూడని కొత్త పావురం. ఏంటి పావురమా? తెలుపా నలుపా? అయ్యో, ఇది పచ్చని చిలుక. దేవుడా దేవుడా పులుపా? రేయ్ కాస్త నోరు ఉందిరా. మనకేమో పందులు గొర్రెలు కనబడతాయి, వీడికి మాత్రం పావురాలు పాయసాలు. ఇంట్లో ఎవరికైనా బాధ్యత ఆ నీళ్ళు అలాగే కారిపోతున్నాయి. అలాంటప్పుడు కరెంటు జోలికి ఎందుకు వెళ్తావు? మోటార్ ఆపకుండానే ఆగుతుందా? ఏంటంటే కరెంట్ ఏంటి? ఏంటి ఈ రోజు నేను కరెంటు తేల్చేస్తా. ఎంత కరెంటు వేస్ట్ చేస్తాను ఎవరికి తెలియదు. ఏదో జరిగిందనుకుంటా. ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు? అలా కొట్టకపోతే ఆ షాకుతోనే మీ నాన్న పోయి ఉండేవాడు. పిచ్చిదా దప్పుకున్నా నా దెప్పే మంచిది. చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? వద్దు వద్దు అంటున్నా ఎల్లి ఏలు స్విచ్ బోర్డ్ లో పెట్టావేంట్రా? ఇప్పుడు చూడు షాక్. అలవాటేనా? హలో డాక్టర్. హలో. ఎప్పట్లాగే నాన్నకి కరెంటు కొట్టేసింది డాక్టర్. ఎప్పుడు చూడు పెట్టకూడని చోట చేయి పెట్టేస్తుండే. ఆ షాక్ మహేంద్ర కూతురువేనా నువ్వు? అవును డాక్టర్. ఫోన్ అమ్మకి ఇవ్వు. అమ్మ నిన్న ఊరికెళ్ళింది, బామ్మ మాత్రమే ఉంది. బామ్మ అయితే వద్దు పాపం. వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్. మైకేల్ ఒకసారి డాక్టర్ తో మాట్లాడతావా? ఇవ్వు. చెప్పండి డాక్టర్, ఏం చేయాలో చెప్పండి డాక్టర్. నేను చేస్తాను డాక్టర్. నా శైలి కోసం నా ప్రాణమైన ఇస్తాను డాక్టర్. ఏం చేయాలో చెప్పండి. నీ ప్రాణమే అక్కర్లేదు, నోరిస్తే చాలు. నోరో నోరో. ఏంటి నోరు ఇవ్వాలా? నోట్లో నోరు పెట్టి ఆయన ఊపిరితిత్తుల్లో ఉండే బ్లాక్ ని బలంగా పీల్చి లాగే. అయ్యో నా ఊపిరి ఆగిపోతుంది డాక్టర్. మీ ఇంట్లో కుక్క ఉందా? ఎందుకు అడుగుతున్నా? ఆ కుక్క మూతిలో అయినా నోరు పెట్టగలను డాక్టర్, కానీ ఈ కంపు మూతిలో నోరు పెట్టండి. ఇక ఆలస్యం చేయకు, అక్కడ ప్రాణాలు పోతాయి. వెంటనే నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. మైకేల్, డాక్టర్ ఏం చేయమన్నారో అది చేసి మా నాన్నని కాపాడు మైకేల్. ఆయన చెప్పినట్టు చేస్తే నేనే పోతా. పోతాడేమో. అయినా నేనెందుకు నీకు సాయం చేయాలి? మర్చిపోయావా? నన్ను ఎన్నిసార్లు అందరి ముందు అవమానించావు. మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను? ఎలా అయినా కాపాడు. నువ్వేం చెప్పినా నేను అది చేస్తాను, సరేనా? నన్ను ప్రేమిస్తావా? ప్రేమించాలా? ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పు. ఏమని ఒట్టేయాలి? నేనొక బ్రహ్మచారిని, నేనొక కన్నెపిల్ల నోట్లోనే నోరు పెడతాను. ఒక్కసారి ఆ నోరు చూడు, టాయిలెట్ కొట్టాలా ఉంది. త్వరగా ఒట్టి. ఆయన చావుకి నువ్వే కారణం కాకు. అదే మా మామగారైతే వెంటనే చేస్తాను. వేరే ఎవరికి ఎలా చేయగలను? త్వరగా ఒట్టి ఒట్టి. నువ్వేం చెప్పినా నేను అది చేస్తానులే. సరే, ఇప్పుడు నేను కాపాడుతానులే. త్వరగా కాపాడు మైకేల్. అసలు నోరేనా? తాగిన మందంతా దిగిపోయేలా ఉంది. నేను ఊళ్ళో లేనప్పుడు బుద్ధిగా ఉంటాననుకున్నాను. పోయి పోయి ఒక్క మగాడితోనా కర్మ. జరగరా? ఏమైందండి? ఇంతసేపు నువ్వు ఏదో బాగుంటే నువ్వే అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు? మధురై, అయ్యో మధురై, ఏం జరిగింది? షాక్ కొట్టింది. అయ్యో షాక్ కొట్టిందా? మా వాడికి షాక్ కొట్టి స్ప్రో తప్పిపోతే అంతా అలా వేడుక చూస్తూ నిలబడతారా? ఇప్పుడు నోట్లో నోరు పెట్టి ఊత్తా. తప్పుకోరా పంది. ఏం చేస్తున్నావురా? గాలి ఊది కాపాడదాం అనుకున్నా. నీ నోరు పెట్టుంటే నిజంగా చచ్చుండేవాడిని. అవుననిపించిందా? చాలా గొప్పోడు. శైలు, గుర్తుంది కదా? ఒట్టేసావు, మర్చిపోకూడదు. సూపర్.